ఈరోజు ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి. ఈరోజు మొదలు కర్కాటక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఈరోజు ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాను పడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జాతక అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, గ్రహాల సంచారం ఏ విధంగా ఉంది, అసలు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి మీరు ఇప్పటి వరకు కూడా ఊహించిన దానికన్నా కూడా అదృష్ట యోగం అయితే కలుగుతుంది. అనుకున్న ఫలితాలు మీ సొంతం అవుతాయి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. మంత్రసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం సదా మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపారంలో అనుభవంతో కూడిన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా లక్ష్య సాధనలో శ్రమ అనేది తగ్గుతుంది. ఇబ్బంది కలిగించాలని చూసేవారు కూడా మీ పక్కనే ఉన్నారు. అజాగ్రత్త ఉంటే ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు అయితే మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. మీకు ఈ వారం రోజుల మధ్యలో ఒక మానసిక వార్త అనేది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే శుభం చేకూరుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్ట యోగం అయితే పట్టబోతూ ఉంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ జూలై నెల 7వ తేదీన శుక్రుడు మిథున రాశి 12వ ఇంటి నుండి కర్కాటక రాశి 1వ ఇంటికి ప్రవేశిస్తాడు. తిరిగి 31వ తేదీన సింహరాశి 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కుజుడు 12వ తేదీన వృషభ రాశి 11వ ఇంటిపైన తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్యుడు 16వ తేదీన మిథున రాశి 12వ ఇంటి నుండి కర్కాటక రాశి 1వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ నెల 19వ తేదీన కర్కాటక రాశి 1వ ఇంటి నుండి సింహరాశి 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గురుడు కూడా ఈ నెల అంతా కూడా వృషభ రాశి 11వ ఇంటిపైన తన యొక్క సంచారాన్ని కూడా కొనసాగిస్తాడు. శని ఈ నెల అంతా కూడా కుంభరాశి 8వ ఇంటిపైన తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ నెల అంతా కూడా రాహువు మీనరాశి 9వ ఇంటిపైన మరియు కేతువు కన్యారాశి 3వ ఇంటిపైన తన సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెలలో మీకు చాలా సాధారణమైనటువంటి సమయం అయితే కనబడుతుంది. కెరియర్ వారీగా మీకు కొన్ని మార్పులు మరియు ఆర్థిక పరంగా కఠినమైన సమయం కూడా ఉంటుంది. కెరియర్ వారీగా మీరు అనుకున్న విధముగా ఏమీ జరగకపోవడం చేత చిన్న పనికి కూడా మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మరియు ప్రతి పనిలోనూ కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. మీ యొక్క ఉన్నతాధికారులతో మీకు కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఫలితంగా మీరు ఉద్యోగం మారవచ్చు లేదా స్థానం కూడా కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జన్మరాశి పైన సూర్యుని యొక్క గోచారం మిమ్మల్ని దూకుడుగా వ్యవహరించేలాగా మరియు అసహనానికి గురి అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎవరితోనూ కూడా మీరు అతిగా వాదించకండి మరియు ఓపికగా ఉండడానికి మీరు చాలా ప్రయత్నం
చేయండి మరియు ఈ సమయం కోసం వేచి ఉండండి. ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం అయితే భారీగా వ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య వారీగా కూడా సాధారణమైన సమయం అనే చెప్పాలి. కుటుంబ వారీగా మీకు ఈ నెల 3వ వారం నుండి కూడా చాలా మంచి సమయం అయితే ఏర్పడుతుందండి. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి, ముఖ్యంగా మీ ఇంట్లోని పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు. కాబట్టి సమస్యలను అధిగమించడానికి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెల మీరు వ్యాపారంలో కొంత నష్టం జరగడం లేదా వ్యాపారంలో పెరుగుదల కొంత నెమ్మదిగా ఉన్నందున వ్యాపారవేత్తలకు కొంచెం కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు, కొత్త వెంచర్లకు ఇది మంచి సమయం అయితే కాదండి. 3వ వారం నుండి కూడా మీరు మీ యొక్క వ్యాపారంలో కొంత వృద్ధిని కూడా చూడగలుగుతారు. విద్యార్థులకు కొంచెం కఠినమైనటువంటి సమయంగా ఉంటుంది. వారు చాలా అడ్డంకులు ఎదుర్కోవడం మరియు చదువుపైన ఆసక్తి అనేది లేకపోవడం వలన వారు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతారు. చదువులో మంచి ఫలితం రావడానికి మీరు కొంచెం ఓపిక పట్టాలి మరియు ఆశించిన ఫలితాలు పొందడానికి కూడా మీరు కొంచెం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా సరే కనిపిస్తుందండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాన్ని ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా వీరు చాలా స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా సొంతంగా వీరు చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యములైనా సరే చేయగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణము చేయు వృత్తులు ఎందు స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్ల పైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, మార్కెటింగ్ చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తిండి బండారములు, పానీయాలు వ్యాపారములు కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వీరు చాలా సున్నితంగా ఉంటారండి. అందంలోనూ ఆకర్షణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారి చేయాల్సిన కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి పైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. కాగా ఈ రాశి వారికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీనితో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పురోహితులకు సేవ చేయండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.